జాక్ కొంచెం క్రాక్, నువ్వు తప్పావు ట్రాక్. ఏమైందయ్యా? క్రాక్ ట్రాక్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? బిలో యావరేజ్ అండి. చెప్పాలంటే ఇంకా బిలో యావరేజ్ కంటే తక్కువ ఏమైనా ఉంటే అంతే. మీకు తెలుసుగా మనమైతే ఏం రివీల్ చేయం, కాకపోతే ట్రైలర్లో ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ స్పై మూవీ అనే విషయం ట్రైలర్ చూడగా మనకు అర్థమైంది. స్పై మూవీ, రా మూవీ, హీరో ఒక రా ఏజెంట్. ట్రైలర్ చూసినాక అర్థమైంది. గూఢచారి అని తెలుగులో ఒక సినిమా వచ్చింది, అడ్విశేష్ గారు హీరో. చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పై థ్రిల్లర్స్. అంటే టేకింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్, బేసిక్గా ఎలివేషన్స్ కానీ చాలా బాగుంటుంది సినిమా గూఢచారి. అసలు ఇదేం స్పై థ్రిల్లర్ నాకు అర్థం కాలేదండి. బొమ్మరిల్లు భాస్కర్ గారు బొమ్మరిల్లు సినిమా కానీ, ఆరెంజ్ సినిమా కానీ ఇవి చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ నాకు కూడా ఇష్టం. ఒంగోలు గిత్త నాకు నచ్చలేదు, అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నాకు నచ్చలేదు. అంటే అక్కడి నుంచి మీరే కొంచెం ట్రాక్ తప్పారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పై థ్రిల్లర్ అండి, ఇట్స్ స్పై థ్రిల్లర్, రా థ్రిల్లర్. ఇట్లా ఉండాలి, ఇట్లుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది నాకైతే, జనాలకు కూడా. కానీ ఏదో మీరు బొమ్మరిల్లు తీసినట్టు, ఆరెంజ్ తీసినట్టు అట్లా అనిపించింది నాకు. అసలు ఒక స్పై థ్రిల్లర్ని ఇట్లా తీయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అసలు బాగాలేదండి. సిద్ధు జొన్నలగడ్డ గారు బేసిక్గా మన టిల్లు ఒక విషయం చెప్పారు ఆడియో ఫంక్షన్లో. 10 years తర్వాత దీన్ని కొంచెం మిగతా దానిలాగా ఆరెంజ్ లాగా దీన్ని 10 years తర్వాత కాకుండా వెంటనే హిట్ చేయండి, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. 10 years కాదు కదా, 20 years అది దీన్ని హిట్ అని అన్నారండి. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ నాకు అనిపించింది. ఐ డెంట్ లైక్ ఇట్. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆడియో ఫంక్షన్లో ఒక పాయింట్ చెప్పారు, దట్ నేను హీరోయిన్స్కి జనరల్గా మంచి రోలే ఇస్తాను, మంచి లైక్ ఏదో కట్ చేస్తే సాంగ్ వచ్చేటట్టు అట్లాంటి రోల్స్ కాకుండా మంచి రోల్స్ ఇస్తాననే పాయింట్ ఆడియో ఫంక్షన్లో మెన్షన్ చేశారు. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే బొమ్మరిల్లులో జెనిలియా క్యారెక్టర్ ఈజ్ లైక్ నెంబర్ 1, అండ్ ఆరెంజ్లో కూడా జెనిలియా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఇట్స్ అ గుడ్ రోల్ ఫర్ పూజా హెగ్డే. I expected that Vaishnavi Chaitanya is going to have some twist, some importance for her role in this movie. ఏం లేదండి అసలు. లైక్ ఏదో హీరోయిన్ పెట్టాలి కాబట్టి, ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి, అండ్ ఆ హీరోయిన్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఇస్తా నేను అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి హీ ట్రై టు పుట్ హర్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. బట్ సారీ, ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. సేమ్ అగైన్ సాంగ్స్ కోసమే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ వచ్చినట్టే అనిపిస్తుంది. సో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ దట్ ఇన్ దిస్ మూవీ హీరోయిన్ హ్యాస్ ఎ రియలీ గుడ్ రోల్ అనేది. నాకు చెప్పాలంటే వీళ్ళిద్దరిని ఐ ఫెల్ట్ లైక్ ఆడ్ మ్యాచ్ లాగా అనిపించింది హీరో హీరోయిన్ది. జనరల్గా వీ మైట్ ఫీల్ ద కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ ఈజ్ బెటర్ అని అనిపించాలి, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఆడ్ బిట్వీన్ దీస్ 2 people. ఐ డోంట్ నో వై, మేబీ మీకు కూడా అట్లా అనిపించింటే కామెంట్ చేయండి. ఎనీ విచ్ వేస్ వీళ్ళిద్దరు పేర్ ఈజ్ నాట్ దట్ గుడ్, అండ్ హీరోయిన్ ఈజ్ ఆల్సో యాడింగ్ హీరోయిన్ ఇన్ టు ద మూవీ. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఒకళ్ళు ఉండాలి కాబట్టి యాడ్ చేసినట్టు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రోల్. ఎనీవేస్, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది సాహో సాగా. మీరు ఇచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై మోటివేషన్. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. యాజ్ యూజువల్ పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ మూవీ గురించి ఒక మీమ్లో ఎట్లా అనిపించిందని చెప్పుకుందాం. కమింగ్ టు పాజిటివ్స్ అండి. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి నాట్ ఏ రెగ్యులర్ స్టోరీ. సో బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర నుంచి ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆర్ చిన్న రివెంజ్ డ్రామా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, లైక్ అబౌట్ when we see about his previous movies. But this thing is not his regular stories. So నేను అనుకునేది కూడా సిద్ధు జొన్నలగడ్డ గారిని, దాట్ ఈస్ సంథింగ్ విచ్ వుడ్ హ్యావ్ అట్రాక్టెడ్ హిమ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ ఈజ్ డిఫరెంట్, కొంచెం బొమ్మరిల్లు భాస్కర్ గారి జోనర్ కాదు అనే ఉద్దేశంలో యాక్సెప్ట్ చేసి ఉంటారు. బట్ ఇట్స్ ఎ ప్యూర్ ఫెయిల్యూర్ అండి. ఫస్ట్ పాజిటివ్, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ, ఫైన్, ఓకే. నెంబర్ 2 ఈజ్ సిద్ధు. సో టిల్లు కొంచెం మైండ్లోంచి పోవడం కష్టమే, ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంది మన మీద. నాకు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. వెన్ హీఈస్ నాట్ టిల్లు, సో హీఈస్ నాట్ టిల్లు నౌ, సో కొంచెం టైం పట్టింది, ఓకే, ఫైన్. అండ్ ఆడియన్స్ కూడా ఐ సా దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టిల్లు లాంటి జోక్ వేస్తేనే ఆడియన్స్ నవ్వడం నేను చూశాను. నేను కూడా బేసిక్గా అంత అసలు సినిమాలో జోకులు లేవండి, మీరు మర్చిపోండి, జోకుల విషయం మర్చిపోండి, కామెడీ మర్చిపోండి, అది కాదు పాయింట్. నేనేమంటున్నా అంటే, సో ఇఫ్ సిద్ధు స్పీక్స్ సంథింగ్ ఇన్ హిస్ స్లాంగ్, అంటే టిల్లు లాగా ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే నవ్వు వచ్చింది. అండ్ రెస్ట్ ఆల్ సీన్స్ ఆర్ సంథింగ్ అంత పెద్దగా అనిపించలేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ దట్ ఆ టిల్లు అనే ఇంపాక్ట్ ఇంకా జనాలకు పోలేదేమో. ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ ప్రతి మూవీలో టిల్లు లాగా చేయడం కుదరదు, బట్ ఇప్పుడు నువ్వు కొత్తగా ట్రై చేసినా కూడా మూవీ టేకింగ్ కానీ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ షుడ్ సపోర్ట్ యూ. అది ఇక్కడ జరగలేదు. సో దాట్స్ ఏ డ్రాబ్యాక్ ఇన్ దిస్ మూవీ. సిద్ధు గారు యాజ్ నాన్ టిల్లు didn't work out in this particular movie. So, but in which ways, he is a positive to the movie. His acting,
and whatever it is, it's a positive to the movie. That's all. Two positives: one, story, not a regular story; two, Sidhu. That's all. There are no other positives in this movie which I liked personally. Moving to negatives, and as I said, some logicless scenes, and I'll not reveal anything, but raw agent అంటారు, బట్ ఆయనకి రా ఏజెంట్ గురించి రిజల్ట్ రాకముందే రా ఏజెంట్ లాగా ఒక మిషన్ తీసుకుంటాడు. ఐ డోంట్ నో, ఐ డెంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్ ఇన్ దట్. నెంబర్ వన్, సరే ఏదన్నా ఒక అట్లాంటి క్యారెక్టర్ ఉన్నోడు, అట్లాంటి ఆత్రం ఉన్నోడు, సో హీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అని ఆలోచించుకుందాం అనుకున్నా కూడా అదర్ థింగ్స్ ఆఫ్ ద మూవీ డింట్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి ఉన్నోడు ఇఫ్ ద టేకింగ్ ఈజ్ రియలీ గుడ్, మూవీ రా లాగా సస్పెన్స్ లాగా అంత బాగుంది అనిపిస్తే ఇట్ డజంట్ మ్యాటర్, చిన్న చిన్న పాయింట్లు పట్టించుకోమను. సో వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ సపోర్టివ్, ఈ చిన్న చిన్న పాయింట్స్ గెట్స్ హైలైటెడ్ అనమాట. యా, దాట్స్ నెంబర్ వన్ నెగిటివ్, స్మాల్ లాజిక్లెస్ సీన్స్. అండ్ నెంబర్ టూ, బొమ్మరిల్లు భాస్కర్ గారి టేకింగ్ అండి. సో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఏదో బొమ్మరిల్లు తీసినట్టు, ఏదో ఆరెంజ్ తీసినట్టు, ప్యూర్ లవ్ స్టోరీ తీసినట్టు, రా సినిమాలు, ఇట్లాంటి స్పై సినిమాలు తీస్తే ఎక్కువ అండి. ఎంత కామెడీగా ఒక సీన్ ఉంటుంది అంటే దారుణం, నేను చెప్తున్నా. ప్రకాష్ రాజ్ వస్తాడు, ప్రకాష్ రాజ్ వచ్చేసి ఇట్లా నిల్చుంటాడు, అండ్ ఒక రాయాల్సి ఒక 50 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉంటారు, ఫట్ 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 అని కాలుస్తారు, వీళ్ళు కూడా కాలవడానికి ట్రై చేస్తారు గాల్లోనే ఇట్లా నార్మల్గానే, అండ్ ఇట్లా చేతులు ఎత్తేస్తారు, ఆపండి ఆపండి. అసలు ఏంటండి అసలు అంత సీరియస్ సీన్ అది, దాన్ని కామెడీగా అనుకోవాలా మేము, ఏం అర్థం కాలేదు. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. బట్ ద టేకింగ్ అండి, హౌ ఆర్ యూ ట్రైంగ్ టు డిక్టేట్ ఆర్ షో ఇట్ టు ద ఆడియన్స్ ఆర్ కన్వే థింగ్స్ టు ఆడియన్స్ డింట్ వర్క్అవుట్. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు టేకింగ్ ఈజ్ నెంబర్ సెకండ్ నెగటివ్. 3, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హీరోయిన్కి వాల్యూ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. నథింగ్ అండి, ఇట్స్ ఓన్లీ ఫర్ ద సాంగ్స్, షీఈ్ ఓన్లీ ఫర్ ద సాంగ్స్, అండ్ ఏదో కొంచెం రొమాన్స్ ఉండాలి, ఏదో కొంచెం ఆమెతో లవ్ ట్రాక్ నడిపించాలి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో అయితే ఏం లేదనుకోండి, అది వేరే విషయం. బట్ హీరోయిన్ నథింగ్. 4, ఇమ్మెచ్యూర్ విఎఫ్ఎక్స్ అండి. ఏదో నార్మల్ యూట్యూబ్ ఛానల్కి గ్రీన్ స్క్రీన్ పెట్టినా బెటర్గా ఉంటాయేమో నాకు జనరల్గా అనిపించింది. దెర్ ఆర్ ఫ్యూ సీన్స్, కొన్ని సీన్ మీకు చూస్తే ఏంట్రా ఇదేం విఎఫ్ఎక్స్ రా, మెచ్యూర్గా ఉండాలి అని అనిపిస్తుంది, మనకి తెలిసిపోతుంది. అంత ఇమ్మెచ్యూర్ అనిపించింది నాకు విఎఫ్ఎక్స్ సీన్స్ ఏమున్నా అని చెప్పేసి మూవీలో. 5, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలి, ఓన్లీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా కొట్టారు, అది నచ్చింది నాకు. అదర్ దాన్ దట్ ఓవరాల్ మూవీ నాట్ దాట్ గుడ్ అండి. అండ్ సాంగ్స్, అగైన్ వన్ సాంగ్, ఒక్క సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ ఏవి బాగాలేవు. అదండి 2 పాజిటివ్స్, 5 నెగిటివ్స్. మూవీ వచ్చేసి బిలో యావరేజ్, నాకైతే అంతగా నచ్చలేదు. బట్ మీరు వెళ్ళి చూసి మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకు ఈ మూవీ గురించి ఒక మీమ్లో, that's it. Thank you so much. Please like, share and subscribe. I will be striving for your subscribe, and let's meet in the next video. Bye bye.